హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తుంటాను ఒక్కోసారి అయితే నేను. ఎందుకంటే ఫ్రైడే స్పెషల్ కొన్ని ప్రత్యేకత ఏంటంటే ట్రేడింగ్ గురించి మనం మాట్లాడతాం, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడు, అది దాని స్పెషాలిటీ. మీలో కూడా కొంతమంది ప్రత్యేకించి ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ది టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు నేను హాట్గా తాజాగా సెటిల్మెంట్ డే నిఫ్టీకిను బ్యాంక్ నిఫ్టీ వగైరాలకి వీటికి వీక్లీ సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్ ఉంది, మంత్లీ సెటిల్మెంట్ ఉంటుంది. అవే స్టాక్స్కి అయితే F&Oలో మంత్లీ సెటిల్మెంటే ఉంటుంది. దట్ ఈజ్ డేంజరస్. స్టాక్స్ అయితే ఒక వారం ముందే క్లోజ్ చేసేయాలి ఏమైనా స్టాక్స్లో F&O చేస్తే. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే అది డెలివరీ బేసిస్ అయిపోతుంది, లేదా మార్జిన్స్ బోల్డ్ అంత మార్జిన్ తీసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే స్టాక్స్లో చేయకూడదు, నాట్ అడ్వైజబుల్. ఒకవేళ చేసేటట్టయితే ఒక వారం ముందు, అంటే ఈ ఫ్రైడే అనుకోండి, ఫ్రైడేకే క్లోజ్ చేసేసుకోవాలి, నెక్స్ట్ మండే దాకా వెళ్ళకూడదు. ఎందుకంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మర్చిపోయాను. థర్స్డే అంటే గుర్తుకొచ్చింది, శనివారం రేపు ట్రేడింగ్ ఉంది. మామూలుగా 9:15 ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది, 10:30 వరకు ఉంటుంది. మళ్ళీ 11:30కు ఏమో మళ్ళీ మొదలుపెట్టి 1 గంట విరామం తర్వాత మళ్ళీ ఇంకో గంట 12:30 వరకు, అంటే సుమారుగా 2 గంటలు ట్రేడింగ్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు. అది పొడిగిస్తాము, కంటిన్యూ చేస్తామంటే అది వేరే సంగతి, దట్ వీ డోంట్ నో. రేపు సాటర్డే కూడా ట్రేడింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్, పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంటు సెబీ వారి దీని ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్ ఏంటంటే వాట్ అబౌట్ సో సెటిల్మెంట్ రోజు ట్రేడింగ్ ఎలా చేయాలి అన్నది ఇంపార్టెంట్ కదా, అది చేద్దామనుకున్నాను. కానీ మళ్ళీ అందులో పులి మీద పుట్టలాగా ఈరోజు మార్కెట్ సో టోటల్ ట్రెండ్ డేకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు ట్రేడింగ్ చెప్పచ్చు. చూసారా ఎంతలా పెరిగిందో. మరి కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, అట్లా. సో ఈరోజు జరిగిన ట్రేడింగు చాలా స్ట్రెంగ్త్నిచ్చింది మార్కెట్కి. బట్ అన్ఫార్చునేట్లీ అఫ్కోర్స్ మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు 0.5% అలా 30% పెరిగినాయి. దానికి కారణం నిన్నటి వీడియోలో చెప్పాం, అనుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం కదా ఈ మధ్యకాలంలో. అది ఈ కొంచెం ఇది నిఫ్టీ ఇండెక్స్ స్పీడ్ తగ్గిన తర్వాత అవి అందుకుంటాయేమో చూడాలి ఒకటి. అయితే ఈరోజు ఏమిటి నేను చేయబోతున్నాను, ట్రేడ్ దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే హౌ టు ట్రేడ్ ఏ ట్రెండింగ్ డే ఇన్ ఏ ట్రెండింగ్ డే. ట్రెండింగ్ రోజున ట్రేడింగ్ ఎలా చేయాలనేది. మర్చిపోయాను. ఇన్ ద మీన్ టైమ్ లెట్ మీ రిమైండ్ యూ, మీకు డిస్కౌంట్ బ్రోకరు అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఇచ్చాను కదా, కింద లింక్ ఉంది. నేను ఫ్రైడే, బహుశా సాటర్డే కూడా ఉందనుకుంటా, సాటర్డే స్పెషల్లో లింక్ ఉంది. ఆ లింక్ను క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి, అది చెప్పడం జరిగింది, అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది అకౌంట్లు ఓపెన్ చేశారు. వాళ్ళు దయచేసి ఈ నంబర్కి 8121648156, సో ఈ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసిన వారికి నేను నా తరఫు నుంచి గిఫ్ట్ ఏంటంటే వీళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను, నా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను అని చెప్పాను. సో ఐ విల్ ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. అయితే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఏం చేయాలంటే మీరు ఎవరైతే ఓపెన్ చేశారో ఈ లింక్ ద్వారా, వాళ్ళు ఏంటంటే మీ నేము,
తర్వాత మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, లొకేషను, ఊరు పేరు అనమాట. మీ నేము, ఊరు పేరు, తర్వాత డేట్ ఆఫ్ ఓపెనింగ్ అకౌంట్, మీ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారో ఆ డేటు, ఈ 3 వాట్సాప్ చేయండి నాకు. నేను వాట్సాప్ గ్రూపు ఫామ్ చేస్తాను. చాలా తక్కువ మంది చేశారు, అది పెట్టారు. ఇంకొంచెం ఈ వీక్ తర్వాత నేను ఓపెన్ చేస్తాను. అందరూ ఇంతకుముందు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా పెట్టండి మరొకసారి, ఎందుకంటే బై మిస్టేక్ మిస్ అయ్యానేమో. నేను బోల్డ్ అని మెసేజ్లు వస్తుంటాయి కదా. 8121648156కి వాట్సాప్ చేయండి మీ నేము, లొకేషను, డేట్ ఆఫ్ ఓపెనింగ్ ది డిమాట్ అకౌంట్. సో విల్ బీ ఇన్ వాట్సాప్ గ్రూప్. దాని తాలూకు బెనిఫిట్స్, అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. తర్వాత ఏమిటి ట్రెండింగ్ డే అంటే, ఫస్ట్ చూడండి జాగ్రత్తగా. ట్రెండింగ్ అంటే, ట్రెండ్ అంటే ఏంటి? ఒక డైరెక్షనల్ మూవ్ని ట్రెండ్ అంటాం. డైరెక్షనల్ మూవ్ అంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే అక్కడి నుంచి ఇది అప్ ట్రెండ్, మధ్యలో కొంచెం రావచ్చు, హిప్సాస్ ఉంటాయి. అంటే ఈ మార్కెట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నట్లయితే ఇది ఇట్స్ ఏ ట్రెండ్, అప్ ట్రెండ్ అంటాం దీన్ని. మార్కెట్ తగ్గలేదు. మామూలుగా ఏమవుతుంది, మార్కెట్లు పెరుగుతాయి, మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతాయి, అట్లా ఉంటాయి జిగ్జాగ్గా. అట్లా కాకుండా ట్రెండ్ డే ఎలా ఉంటుంది? ట్రెండ్ డే ఎలా ఉంటుందో చూడండి. అయితే పెరుగుతుంది, స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి పెరుగుతుంది, లేకపోతే ఎక్కడో ఓపెన్ అవుతుంది, ఇట్లా తగ్గుతుంది. ఇది కూడా ట్రెండ్ డేనే. ఈ మధ్యలో కొద్దిగా ఎక్కువ తగ్గి అట్లా మొత్తానికి దీనికన్నా తక్కువే కదా. ఫైనల్గా ఇది ఫాలింగ్, ఇది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండే, ఇది కూడా ట్రెండే. డౌన్ ట్రెండ్ ఇది అప్ ట్రెండ్. ఇట్లా ఒక్కో రోజు చూడండి మార్కెట్. మొన్న చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వెడ్నెస్డే అనుకుంటాను, తగ్గుతూ తగ్గిందే కానీ ఫైనల్గా రికవర్ అవ్వాల. ఈరోజు చూడండి ఫ్రైడే, ట్రెండింగే. ఎట్లాంటి ట్రెండు? పెరుగుతూ వెళ్ళిపోయింది, తగ్గల. అట్లాంటప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి? ముందు అసలు ట్రెండ్ని ఐడెంటిఫై చేసేది ఎలాగా? అది ఇంపార్టెంట్ కదా. మనకి చెప్తుంది ఏంటి? ఓపెన్ అయిన తర్వాత ఓహో నేను ఈరోజు ట్రెండ్ డే, నేను పైకి వెళ్ళిపోతాను అని చెప్తుందా? ఓ నేను ఇక్కడి నుంచి దిగిపోతాను, ఇక పైకి రాను అని చెప్తుందా? చెప్తే ఇంకేముంది, ఇంకేం లేదు, సినిమా అయిపోయినట్టే కదా. చెప్పదు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండి తెలుసుకోవచ్చు. వీ కెన్ గెట్ ఇట్. అసలు మామూలుగా ఈరోజు ఎలాంటి ట్రెండ్ డే అంటే పర్ఫెక్ట్ ట్రెండ్ డే. చెప్పాలంటే సింపుల్గా పర్ఫెక్ట్ ట్రెండ్ డే అని ఎట్లా అంటున్నారండి అంటే, మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి పర్ఫెక్ట్ ట్రెండ్ డే ఎలా ఉంటుంది అనేదానికి మీకు చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ ట్రెండ్ డే ఈరోజు పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ పెరుగుతూ పోయింది. ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు కదా. మార్కెట్ గమనించారా? అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల, ఏమాత్రం వెనక్కి తగ్గల. అలా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉండేదాన్ని ట్రెండ్ డే అంటాం. పర్ఫెక్ట్ అప్ ట్రెండ్. ఈరోజు జరిగిన మార్కెట్ ఏంటంటే పర్ఫెక్ట్ అప్ ట్రెండ్. అది చెప్పడం ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఎట్లా ఉంది, ఎక్కడుంది గ్లోబల్ మార్కెట్స్. ఏమిటి ఇది రావటం లేదేంటి? నిఫ్టీ 50 కదండి. నిఫ్టీ 50 ఇది చూపించడం లేదేంటి వీడు?
ఓకే ఓకే నిఫ్టీ 50 గ్రాఫ్ చూపించడం ఏమిటి, ఏదో చూపిద్దామని అనుకుంటే మరి మార్కెట్స్లోకి వెళ్ళి చూద్దాం. బ్యాడ్ లక్. ఓకేలేండి, సెన్సెక్స్ చూపిస్తున్నాడు అంటే నిఫ్టీ కూడా చూపిస్తాడు. ఏముంది, సెన్సెక్స్ నిఫ్టీ ఒకటే. చూడండి ఒకసారి పర్ఫెక్ట్ ట్రెండ్ ఎలా ఉంటుందనేది ఒక లైన్గా కాకుండా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది. అసలు స్టార్ట్ అవటమే ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్, 200 పాయింట్ల పైగా గ్యాప్ అప్ ఓపెనింగ్. ఇక్కడి నుంచి చూడండి, ఇలా 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 ఎక్కడన్నా వెనక్కి తిరిగి చూసిందా, ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఫామ్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది. అంత దూసుకెళ్ళిపోయింది. స్టార్టింగ్లో కొద్దిగా లైట్గా కొంచెం తగ్గినట్లు అనిపించి వెళ్ళిపోయింది. ఎట్లా దూసుకెళ్ళిపోయిందో చూడండి. అంటే ఎగబడి కొనేశారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, అలా పైకి వెళ్తూ చివరిలో కూడా ఏమి తగ్గలా, పెద్దగా ఏమి తగ్గనట్టే లెక్క. లాస్ట్ ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ కొంచెం తగ్గినట్లు తగ్గినా అది తగ్గటం కాదు. చూసారా, ఇది పర్ఫెక్ట్ డే. ఇట్లా ఉంటుంది పర్ఫెక్ట్ డే. ఇండెక్స్ నిఫ్టీ తీసుకున్నట్లయితే 22,338, అంటే 300 దాటిపోయింది, ఆల్ టైమ్ హై కదండి. ఓకే, సో నెక్స్ట్ మరి ఇట్లా పర్ఫెక్ట్ ట్రెండింగ్ ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ఉపాయం ఉందా? ఏదో ఉండాలి కదా. ఉంటే తెలుసుకుంటే ట్రేడ్ చేయటం ఈజీ అవుతుంది, అంతే కదా. చూడండి, నేను ఇక్కడ we will go into ఇది నేను 5 మినిట్స్ క్యాండిల్ మీద 5 మినిట్స్ క్యాండిల్ మీద చూపిస్తాను. 5 మినిట్స్ క్యాండిల్ మీద చూస్తే విస్తారంగా కనపడుతుంది కదా. ఇందులో ఒకసారి చూడండి మీరు, ఇది ప్రీవియస్ డే కదా. ఇప్పుడు జరిగి ఈ స్టోరీ ఇదంతా కూడా ప్రీవియస్ డే. ఇక్కడ స్టార్ట్ అయింది ఈరోజు. ఇక్కడ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మీకు ఒక లైన్ డ్రా చేసి చూపిస్తాను. హారిజాంటల్ వర్టికల్ లైన్, ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్. ఇక్కడ స్టార్ట్ అయింది గ్యాప్ అప్. ఎట్లా గ్యాప్ అప్ అంటే ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, అసలు ఓపెన్ అవటమే గ్యాప్ అప్ ఓపెనింగు దగ్గర ఈ చూడండి, చివరి క్యాండిల్ ఇక్కడ గ్యాప్ అప్, ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి గ్యాప్ అప్ వచ్చింది కదా. ఈ గ్యాప్ అప్ ఓపెనింగు 200 పాయింట్లు పైచిలుకు, ఓపెనింగ్ అవటమే 200 పాయింట్లు పైచిలుకు. సెటిల్మెంటు మొదటి రోజు అవటం కూడా ఒక అడ్వాంటేజ్. సెటిల్మెంట్ ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంటు. సో అది ఆ తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ ఎట్లా వచ్చింది క్యాండిల్, నెక్స్ట్ 5 మినిట్స్ కూడా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదండి. చూడండి, తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ అది కూడా కొంచెం బుల్లిష్ క్యాండిలే, రైట్. అలా వెళ్తే ఆ తర్వాత చిన్న బేరిష్ క్యాండిల్, వైట్ని రెడ్గా తీసుకోండి, ట్రీట్ ఇట్ యాజ్ రెడ్. ఎందుకంటే వైట్ బ్లాక్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కదా, ఈజీగా ఇట్లా బాగా కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది అని చెప్పి అట్లా చేయడం జరిగింది. వైట్ ఈజ్ రెడ్. తర్వాత కొంచెం ఒక నెక్స్ట్ 5 మినిట్స్ డోజీ, 5 మినిట్స్. ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ 200 పాయింట్ల పైన, తర్వాత ఇక్కడ 3 డోజీ క్యాండిల్స్ వచ్చినాయి, తర్వాత 2 ఇది కొంచెం రెడ్ క్యాండిల్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెడ్ క్యాండిల్ చిన్నది వచ్చింది, ఫాలోడ్ బై గ్రీన్ అండ్ చిన్న డోజీ. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాట్ హ్యాపెన్ చూడండి,
మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ మొదలైనవి, 3 గ్రీన్ క్యాండిల్స్, తర్వాత చిన్న డోజీలు, తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్, డోజీలు, చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్, చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్, తర్వాత సో మళ్ళీ ఈసారి కొద్దిగా పెద్ద గ్రీన్ క్యాండిల్, చిన్న చిన్న వైట్ క్యాండిల్స్, డోజీలు, తర్వాత గ్రీన్ క్యాండిల్స్. మీరు ఇది టోటల్గా చూస్తుంటే మీకేమనిపిస్తున్నది? అస్సలు తగ్గకుండా లేదు, వైట్ క్యాండిల్స్ అంటే రెడ్ క్యాండిల్స్ లేకుండా లేదు, కానీ గ్రీన్ క్యాండిల్స్ ఓవరాల్గా డామినేట్ చేస్తున్నాయి. పైగా అప్ ట్రెండే కదా, డౌన్ ట్రెండ్ ఏం లేదు, కిందకి ఏది లేదు, కిందకి రావటం లేదు, దిగటం లేదు. ఇక్కడ ఒక చోట కొంచెం ఈ రెడ్ క్యాండిల్ కొద్దిగా దిగింది, వరుసనే 3 రెడ్ క్యాండిల్ వచ్చినాయి, ఇది కొంచెం దిగింది, మళ్ళీ నార్మల్సీ, మళ్ళీ గ్రీన్ క్యాండిల్, గ్రీను, మళ్ళీ గ్రీను, ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్, మరీ పెద్దది కాదు, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, మరి అంతేగాని ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్. అంటే ఇక్కడ ఏమవుతున్నదంటే వస్తున్నాయి 5 మినిట్స్ క్యాండిల్లో తీసుకుంటే మధ్యలో రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి రేర్గా, మళ్ళీ లాస్ట్ 5 మినిట్స్ మళ్ళీ పెద్ద క్యాండిల్ ఒకటి వచ్చింది. సో ఇదండి స్టోరీ. ఇది ఇట్లా ఉంది కదా, మరి ఎలా కనిపెడతామండి, ఎలా తెలుస్తుందండి? ఏమైనా అవకాశం ఉందా తెలుసుకోవడానికి ట్రెండ్ గురించి? చెప్పండి. ఎస్, ఎందుకు లేదు, ఉంది. ఎట్లా అంటే ఇదేమిటి వెళ్ళైపోయింది. సో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే చూడండి, ఏమిటంటే చూడటానికి తెలుసుకోవటానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడండి, తెలుసుకోవటానికి ఒక రెడ్ క్యాండిల్, వైట్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, వైట్ క్యాండిల్, ఇలా క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి కదా. ఫైనల్గా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి తీసుకున్నట్లయితే ఓవర్గా ఇట్లా వెళ్తూ వెళ్తూ క్యాండిల్స్ వస్తూ వస్తూ ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఇది గ్రోత్ ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇట్లా మొత్తానికి ఎట్లా వచ్చినా గ్రాఫ్ తీసుకుని ఫైనల్గా ఇక్కడికి వస్తుంది. అంటే మధ్యలో ఇప్సాస్ ఉంటాయి, మధ్య మధ్యలో తగ్గినట్టు ఉంటాయి. ఈరోజు అయితే ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మార్కెట్ ట్రెండ్ మార్కెట్ అని గుర్తించడం పెద్ద కష్టం కాదు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలనుకోండి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉన్నవాళ్ళు చూడగలుగుతారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం. అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే అది ట్రెండ్ని కనిపెట్టడం కష్టం. అందుకని ఈరోజు వీడియో దిస్ ఈజ్ డెడికేటెడ్ టు దోస్ పీపుల్, అంటే చెప్పాలంటే కొద్దిగా రిలేటివ్లీ న్యూ పీపుల్కి ట్రెండ్ని ఐడెంటిఫై చేయటం ఎలా అనే దాని మీద జస్ట్ నేను చెప్దామని అనుకున్నాను. అందుకే ఈ వీడియో. ఇప్పుడు ట్రెండ్ ఉందా లేదా అనేది నిజంగా ఖచ్చితంగా తెలుసుకోవటానికి మార్గం ఏమైనా ఉందా అంటే ఎందుకు లేదు. ఇది చూడండి, 5 మినిట్స్ చార్ట్ కదా, నేను చార్ట్ చూపిస్తాను మీకు. కొంచెం చిన్న చేస్తాను చార్ట్ని. మీకు 15 మినిట్స్ అయితే ఇంకొంచెం ఈజీ. ఫస్ట్ 15 మినిట్స్లో చూపిస్తాను, ఉండండి. రైట్, పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇది 15 మినిట్స్ చార్టు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది 15 మినిట్స్ చార్టు. ఈ 15 మినిట్స్ చార్ట్లో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది. ఇది కదా ఓపెనింగ్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి ఒకసారి గమనించండి,
15 నిమిషాల చార్ట్లో ఇక్కడ ఎండ్ అయింది. 15 నిమిషాలు, ఒక్కొక్క క్యాండిల్ 15 నిమిషాలు కాబట్టి 15 మొత్తానికి ఇక్కడికి వచ్చి టైం అయింది. ఒకటేంటంటే ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను ఐఎమ్ యూజింగ్ యావరేజెస్ ఇయర్. ఇక్కడ ఇది యావరేజ్ లైన్ ఇలా ఉంది చూడండి, మీకు సన్నగా ఉంది యావరేజ్ లైను, అంటే తిక్కు చేయలేదు నేను, సన్నగానే ఉంది. సో ఈ యావరేజ్ లైన్ ఉన్నది చూసారా, ఈ యావరేజ్ లైన్కి పైనే ట్రేడ్ అవుతూ ఉంది, మొత్తం రోజంతా పైనే ట్రేడ్ అయింది. 15 నిమిషాల చార్ట్కి తీసుకుంటే 15 నిమిషాల చార్ట్లో అసలు ఎక్కడా దిగిరాలా, చూసారా, ఎక్కడా దిగిరాలేదు. సో యు షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్. సో ఒక ఇండికేషను. రెండోది, ఇది ఆర్ఎస్ఎల్ లైన్ కింద. ఈ ఆర్ఎస్ఎల్ లైను గమనించారో లేదో, ఇక్కడ ఇది పీక్ అనుకోండి, 80+కి వెళ్ళింది. ఇక్కడ ఇందులో అయితే 15 నిమిషాల చార్ట్లో 80 అండ్ అబోవ్ వెళ్ళింది. సో ఇది ఈ 2 లైన్లు చూస్తున్నారు కింద దిగున, ఈ చిన్న లైన్స్, ఈ 2 లైన్లు 40 అండ్ 60. ఇక్కడ కింద 40 అండ్ ఆర్ఎస్ఐ, ఇక్కడ పైన 60. ఇక్కడ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి పీక్లోకి వెళ్ళింది, పీక్లో చాలా దూరం నడిచింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ఎస్ఐ నడిచింది చూడండి, 80-75 మధ్యనే నడిచింది. ఎంతసేపు నడిచింది, చాలాసేపు, ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ది టైము పైన ఉంది, అసలు దిగిరాల. ఆర్ఎస్ఐ మరి 70 తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, 70 తర్వాత అది మెయింటైన్ అయితే ఇది అబౌవ్ 70. అంతేకాదు తర్వాత కొంచెం ఆర్ఎస్ఐ కొంచెం డౌన్కి వచ్చినా కూడా అబౌవ్ 60. ఈ లైను 60 లైను, అంటే అబౌవ్ 60 నడిచింది రోజంతా, దిగనే లేదని అర్థం కదా. అబౌవ్ 70 అయితే మరీ ఘోరం అనుకోండి, అఫ్కోర్స్ మధ్యలో కొంచెం దిగింది, కానీ ఓవరాల్గా ఏమైంది, అబౌవ్ 60. క్లోజింగ్ కూడా అబౌవ్ 60, 62 ఎంతో ఉంది ఆర్ఎస్ఐ క్లోజ్ అయ్యేటప్పటికి, 63. సెకండ్ ఇండికేషన్. ఒక ఇండికేషన్ ఏంటండి, ఇక్కడ యావరేజ్ లైన్ ఏదైతే ఉందో, ఈ యావరేజ్ లైన్కి పైనే ట్రేడ్ అయింది మొత్తం రోజంతా, అసలు కిందకి దిగి రానేలేదు. యావరేజ్ లైన్ని బ్రీచ్ చేసి కిందకే రాలేదు. అది కిందకి రానంత వరకు బుల్లిషే కదా. మధ్యలో చూడండి, ఇక్కడ ఒక వైట్ అంటే రెడ్ క్యాండిల్, ఇక్కడ కొంచెం డౌను, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, 3 కనబడుతున్నాయి ప్రామినెంట్గా, 3 క్యాండిల్స్ కనబడుతున్నాయి, రెడ్ క్యాండిల్స్. అంటే వైట్నే రెడ్ అనుకోవాలి కదా, అవి బేరిష్ క్యాండిల్స్. అంతే, మొత్తం మీద ఓవరాల్గా డామినేషన్ ఏముంది, గ్రీన్ క్యాండిల్స్, గ్రీన్. మొత్తానికి ఫస్ట్ స్టార్టింగే 225 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, ఆ తర్వాత కన్సిస్టెంట్గా గ్రీన్ క్యాండిల్స్ తోటి అబౌవ్ దిస్ యావరేజ్ లైన్, యావరేజ్ లైన్కి అబౌవ్ వెళ్ళటం విశేషం. తర్వాత ఆర్ఎస్ఐ 84 అండ్ 75, 84-75 మధ్యన ఎక్కువసేపు 3/4 టైము పైన అబౌవ్ 70 ఉండటం. అంతసేపు అలా మెయింటైన్ అయితే, 70 అబౌవ్ 70 మెయింటైన్ అయితే న్యాచురల్గానే పెరుగుతుంది. చూసారు, ఎక్కడ ఆగకుండా ఇలా ఇక్కడ వరకు పెరిగింది. ఓకే, తర్వాత కూడా ఆర్ఎస్ఐ 60 పైనే ఉంది. ఇంకేం కావాలి, ట్రేడు తెలిసిపోవటం లేదు. ట్రేడ్ తెలిసిపోతుందా లేదండి, ఇది స్టార్టింగ్ దగ్గర నుంచి కిందకి రావటం లేదంటే పైన ఉంటుంది కదా. ఇంకేముంది, ఫుల్ ప్రూఫ్. ఎంత చిన్న పిల్లాడు చెప్పినా గీత దాటలేదు, ఏదో సీత గీత దాటినట్టు, గీత దాటి దిగి రాలేదు కాబట్టి ఓకే, లేదా ఆర్ఎస్ఐ కిందకి రావటం లేదు, పైనే ట్రేడ్ అవుతున్నది, ఓకే. చూసారా అట్లాగా. తర్వాత ఇంకొక ఇండికేషన్ ఏంటంటే, మీకు గ్రీన్ క్యాండిల్తో పాటు సపోర్టింగ్ క్యాండిల్స్, ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్స్, పెద్ద క్యాండిల్ ఒకటి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, స్టార్టింగ్ గ్యాప్ అప్ ఓపెనింగు. ఆ తర్వాత ట్రెండ్ సపోర్టింగ్, ఆ ట్రెండ్ని సపోర్ట్ చేసే క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి గ్రీన్వి. అక్కడక్కడ ఈ రెడ్ క్యాండిల్స్ అంటే బేరిష్ క్యాండిల్స్ అక్కడక్కడ చిన్న వచ్చిన వరకు డోజీ వచ్చినాయి. 2-3 చోట్ల మాత్రం 15 నిమిషాల దీంట్లో కొద్దిగా 2-3 క్యాండిల్స్ వచ్చినాయి. అవి వాటి ఎఫెక్ట్ ఏమీ లేదు, నలిఫై చేసేసింది, మార్కెట్ మెయింటైన్ అయింది.
సో ఇట్లాంటి చోట ఇట్లాంటి రోజున ఒక కాలు కొనుక్కుని వదిలేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. నేను చూశాను ఈరోజు డీప్ అవుట్ ది మనీ, అట్లా డీప్ అవుట్ ది మనీ చేయకూడదు, చేయరు. ఏదో స్పెషల్గా హెడ్జింగ్ అట్లా ఏదైనా స్పెషల్ కేసెస్ అయితే టెస్టింగ్కి, నేను మ్యాక్సిమం టెస్టింగ్కి చేస్తుంటాను కదా, టెర్మినల్ మీద దగ్గర పెట్టుకుని చూస్తే 39 రూపీసు, 20 to 500 కాలు 39 రూపీసు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఏమైంది, 40+, 10-15 పాయింట్లు పెరిగింది అంతే. చూడండి, 200 పాయింట్లు ఇక్కడ పెరిగితే 40 రూపాయల దల్లా 39 రూపాయల దల్లా 40 రూపాయల దల్లా 45, 46, 10 పాయింట్లు ఎంతో పెరిగినట్టుంది గ్యాప్ అప్ ఓపెనింగ్ వల్ల. అంటే చూడండి ఎంత దారుణం. అందుకనే అవుట్ ది మనీ ఆప్షన్స్ చేయకూడదు, ఆప్షన్ బయింగ్ చేయకూడదు, ఆప్షన్ సెల్లింగ్ వరకు ఓకే. ఎందుకు ఆప్షన్ సెల్లరు నిన్న 22,500 కాల్ అమ్మాడు అనుకోండి, పైకి వెళ్ళి అమ్మాడు కదా, ఏమైంది, పెద్దగా ఏం లేదు. ఓపెనింగ్ 200 పాయింట్లు పెరిగితే 10 పాయింట్లు ఎంతో పెరిగింది. ఇక్కడ 10-15 కూడా లేదు. ఎందుకని, అసలు అందులో ఏముంది, అంతా ప్రీమియమే, అది కూడా ఎక్కడో డీప్ అవుట్ ది మనీ. కానీ అది కూడా ఆ తర్వాత 200 పాయింట్లు పెరిగింది కదా, దగ్గర ఓపెన్ అయిన తర్వాత కూడా 150-200 పాయింట్లు పెరిగినట్టుంది. అది 39 రూపాయల కాలు 95కి వెళ్ళింది. చివరిలో 90 దగ్గర క్లోజ్ అయింది. 22,500 కాలు ఎంత అయిందండి అంటే, డీప్ అవుట్ ది మనీ అయినప్పటికి కూడా డబుల్ అయింది. మోర్ దెన్ డబుల్, కోర్స్ డబుల్ అనుకోండి, 120% ఎంతో పెరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆప్షన్స్. 2,000 రూపాయలు పెట్టుబడి, 40 పాయింట్లు అంటే 2,000 రూపాయలు పెట్టుబడి. 2,000కి 2,200, 2,300 వచ్చింది ఒక్క రోజులోనే. చూసారా, ఒక లాట్కి. అలాని అసలు ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఆప్షన్స్లో ఆప్షన్ బయర్స్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యే వరకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ బయింగ్ చేయకూడదు. ఒక లాట్తోనే ప్రాక్టీస్ చేయాలి. కొంచెం కన్సిస్టెన్సీ వచ్చింది, బాగుంది, పర్వాలేదు అనుకున్నప్పుడు 2 లాట్లకి వెళ్ళనేకూడదు. ఒక లాట్తోనే చేస్తూ నిష్ణాతులు అవ్వాలి. మొత్తంలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ కొంచెం వస్తుంది, గ్రిప్ వస్తుంది. గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు 2 లాట్లు కొంచెం పెంచుకోవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేయకూడదు. చూసారా, ఇదే మనం 5 మినిట్స్ క్యాండిల్స్లో చూస్తే చాలా లంబీ చౌడీ కహానీలా అనిపిస్తుంది. చూడండి, 5 మినిట్స్ క్యాండిల్. ఇది 5 మినిట్స్ క్యాండిల్. 5 మినిట్స్ క్యాండిల్ కొంచెం ఇట్లా చేస్తాను. ఈ 5 మినిట్స్ క్యాండిల్లో కూడా మీరు గమనిస్తే ఎక్కడ స్టార్ట్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ కదండి, ఇంకా ఉంది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్, ఇక్కడ వచ్చి 5 మినిట్స్ క్యాండిల్ పెద్ద క్యాండిల్ వచ్చింది. తర్వాత ఇంకో 5 మినిట్స్ పెద్ద క్యాండిల్ మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది 5 మినిట్స్ చార్ట్ అండి. ఫస్ట్ 5 మినిట్స్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్. ఓకే, ఇక్కడ పెద్ద క్యాండిల్, ఈ పెద్ద క్యాండిల్ తర్వాత మళ్ళీ పెద్దది, ఆల్మోస్ట్ ఇది పెద్దదే. అంటే ట్రెండ్ సపోర్టింగ్ అనుకోండి. నెక్స్ట్ మరో ట్రెండ్ సపోర్టింగు. ఆ తర్వాత మాత్రం ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ కొద్దిగా ఫాలింగ్, కొద్దిగా తగ్గాయి. మళ్ళీ ఆ తర్వాత ఒక్కొక్క క్యాండిల్, పెద్ద క్యాండిల్స్ సపోర్టింగ్. ఇట్లా మొత్తానికి ఓవరాల్గా పైకి తీసుకెళ్ళిపోయింది. ఎట్లా తీసుకెళ్ళింది చూడండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పైకే. చూడండి, పైకే చూసారా. ఇక్కడ కొంచెం తగ్గి అంటే ఈ యావరేజ్ లైన్కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకే.
ఆల్మోస్ట్ ఇది కూడా యావరేజ్ లైన్ని బ్రీచ్ చేసిన సందర్భాలు లేవు. లాస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి కవర్ చేసేసింది. అంటే మీకు చెప్పాలంటే ఇది ట్రెండ్ డే ఎంత అద్భుతమైన ట్రెండ్ డే చూడండి. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. మీకు తగ్గినా పెరిగినా కూడా డబ్బులు వస్తాయి. ఎందుకంటే తగ్గుతుంటే ఏముంది, పుట్టు కొనుక్కుంటాం, పెరుగుతుంటే కాలు కొనుక్కుంటాం, లేదా హెడ్జింగ్ తోటి ఫ్యూచర్ లాటు అట్లా అన్నమాట. సో ఇట్లాంటి మార్కెట్లో కొంతమంది ఏంటంటే ఆప్షన్ సెల్లింగే చేస్తారు, ఇంకేమి చేయరు. అట్లా చేసేవాళ్ళు బోత్ సైడ్స్ కానీ చేస్తే మునిగిపోయినట్టే, ఫినిష్, బుక్ అయిపోతారు. దానికన్నా ఆప్షన్ బోత్ సైడ్స్ బయింగ్ చేసుకుంటే పుట్టు కరిగిపోతుంది, కరిగేదానికంటే కాలు పెరిగేది ఎక్కువ ఉంటుంది కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైనల్గా బిఫోర్ ఐ కంక్లూడ్ ఇంకోటి చెప్తాను. ట్రెండ్ని కనిపెట్టడానికి మీకు యావరేజ్ లైను, అబోవ్ యావరేజ్ లైను లేదా ఆర్ఎస్ఐ తెలిసిపోతున్నది కదా. ఒక్కోసారి ట్రెండ్ అంత పెద్ద ట్రెండ్ ఉండదు, కానీ కొద్దిగా ఆర్ఎస్ఐ కొద్దిగా కిందకు వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. తర్వాత యావరేజ్ లైన్ని బ్రీచ్ చేసి కిందకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. అంత కూడా లేదు, ఫుల్ ప్రూఫ్. అంటే ఇట్లాంటి మార్కెట్లో కొద్దిగా లెర్నరు బిగినర్ కూడా కొద్దిగా కొంచెం నాలెడ్జ్ ఉంటే, కొద్ది జాగ్రత్తగా మినిమం నాలెడ్జ్ ఉండాలండి. నాలెడ్జ్ ఉంటే, టెక్నికల్ స్కిల్ ఉంటే ఇట్లా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఎందుకంటే యావరేజ్ లైన్కి దిగి రావటం లేదు, చాలు, మేక్స్ గుడ్ మనీ కదా. కానీ దీనికన్నా ఇంకా మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను, అందుకని చెప్తున్నాను, దీనికన్నా ఇంకా సులువైన మార్గం ఉంది. అదేంటంటే ఇంతకుముందు నేను చెప్పున్నాను కదా, హకినాషి క్యాండిల్స్. ఇది మామూలు క్యాండిల్స్ కదా వాడాం. హకినాషి క్యాండిల్స్ వాడితే చూడండి హౌ మిరాకిల్స్ హ్యాపెన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హకినాషి క్యాండిల్ వాడుతున్నాను. హకినాషి క్యాండిల్కి వెళ్తాను చూడండి, అదే 5 మినిట్సే. హాలో హకినాషి ఎక్కడుంది? కింద ఎక్కడో ఉంది. ఓకే, నేను ఐఎమ్ యూజింగ్ హకినాషి క్యాండిల్ అండి. చూడండి హౌ వండర్స్ హ్యాపెన్. నేను హకినాషి క్యాండిల్ వాడితే ఇవన్నీ హకినాషి క్యాండిల్ కింద కన్వర్ట్ చేశాను. అంటే మామూలు క్యాండిల్స్ కాకుండా హకినాషి క్యాండిల్. ఎక్కడ స్టార్ట్ అయిందండి మార్కెట్ చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడే కదా. ఇక్కడ గ్యాప్ అప్ ఎక్కడో చూడండి, గ్యాప్ అప్ ఓపెనింగ్. గ్యాప్ అప్ హకినాషిలో కవర్ అయిపోతుంది కదా, హకినాషి కవర్ చేసేస్తుంది. ఇది ఇక్కడ ఫస్ట్ క్యాండిల్, ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో, చూడండి ఎంత పెద్దదిగా ఉందో చూడండి ఫస్ట్ క్యాండిల్. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ కదా ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ హకినాషి మీకు తెలుసు కదా, సగం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడు ఇక్కడ సగం. ఇది బుల్లిష్ క్యాండిలే, ఇది బుల్లిష్ క్యాండిలే, ఇది బుల్లిష్ క్యాండిలే, ఇది బుల్లిషే, ఇక్కడ వరకు బుల్లిషే. ఆ తర్వాత ఒక డోజీ, చిన్న బేరిష్ క్యాండిల్, తర్వాత 2 డోజీలు. అంటే ఇవి చిన్న రిట్రేస్మెంటే కదా. ఇంత పెరిగింది, జెండా ఫార్మేషన్, ఇక్కడ ఫ్లాగ్ టైపు, ఇక్కడ వరకు పెరిగింది, కొంచెం జెండా ఫార్మేషన్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగిందండి చూడండి ఒకసారి. మళ్ళీ బుల్లిష్ క్యాండిల్స్, తర్వాత బుల్లిష్ 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 బుల్లిష్. ఇక్కడ అన్నీ గ్రీన్లో కనపడుతున్నాయి, ఎందుకంటే ఇది యావరేజ్ చేస్తుంది కదా. అన్నీ చిన్నవైనా కానీ గ్రీన్లో కనపడుతున్నాయి. అంతేకాదు ఇక్కడ డిస్టర్బెన్స్ లేదు, గమనించారా? రెడ్ క్యాండిల్స్ ఎక్కడో ఒక చోట 2 చోట్ల కొద్దిగా వచ్చినట్టు వచ్చాయి, అది కూడా అబోవ్ యావరేజ్ లైనే. ఈ యావరేజ్ లైన్కి బాగా ఎగువనే, యావరేజ్ లైన్కి దిగువను కాదు. తర్వాత ఆర్ఎస్ఐ కూడా పైపైన ఉంది, చూసారా? ఇక్కడ వరకు పైపైన ఉంది, ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ది టైము, చూసారా? సో గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకే ఒక్క రెడ్ క్యాండిల్, మిగిలినవి చిన్నవే డోజీలే. ఇన్స్పైట్ ఆఫ్ దట్
మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్, కొంచెం రెడ్ గ్రీను మిక్స్, ఫైనల్గా ఇక్కడి నుంచి మాత్రం ఆల్మోస్ట్ మెయింటైన్ అయింది అంతే, అంతగానేం పెరగల కదా, జరిగింది కదా. విశేషం ఏంటి దీనికిను మామూలు క్యాండిల్స్కి డిఫరెన్స్ చూడండి. ఇందులో ఇది త్రూ అవుట్ ఈ క్యాండిల్స్ మోస్ట్లీ గ్రీనిష్, తెలిసిపోతున్నది ట్రెండ్, మోస్ట్లీ గ్రీనిష్ అండ్ అబవ్ యావరేజ్ లైన్. ఇంకేం అంతకన్నా తెలుసుకోవడానికి ఇంకేముందండి, తెలుసుకోవటం కష్టమా? ట్రెండ్ ఇది అప్ ట్రెండ్ అని, యావరేజ్ లైన్కి పైనే వెళ్తున్నదని, పైగా ఈ యావరేజెస్ ఇది కూడా ఒక యావరేజే కదా, ఎందువని అంతా గ్రీనే కనపడుతున్నది, అంతా గ్రీను అబవ్ యావరేజ్ లైన్, ఇంకేం కావాలి. సో ఇందులో అబరేషన్స్, ఇందులో డిస్టర్బెన్స్ లేదు, నాయిస్ లేదు. అదే 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటే అబ్బా వండర్ఫుల్, ఇంకా ఈజీగా కనబడుతుంది, ఈజీగా కనిపెడతాం ట్రెండ్ని. ఇది చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ కదా స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందండి, అబవ్ యావరేజ్ లైను, ఇది ఇక్కడ వరకు అబవ్ యావరేజ్ లైను, ఇంకా కంటిన్యూషన్లో చూడండి. అంటే 15 మినిట్స్ క్యాండిల్ అయితే యావరేజ్ లైన్కి దిగి బ్రీచ్ చేసి కిందకి రానేలేదు. ఇంకేముంది, ట్రెండ్ గురించి చెప్పేదో ఉంది. ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగ్, ఇక్కడ నుంచి పైన ట్రేడ్ అయింది చివరి వరకు, ఎండ్ లాస్ట్ మినిట్ వరకు ఎక్కడ రవంత్ కూడా దిగిరాల. అంతేకాదు మీకు బేరిష్ క్యాండిల్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, నిల్లే కనబడుతున్నాయండి. ఇక్కడ ఏమన్నా బేరిష్ క్యాండిల్స్? నో, చూడండి మీరు, ఆల్మోస్ట్ నిల్లే. యు ఆర్ గెటింగ్ మీ? ఆల్మోస్ట్ నిల్లేనండి. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, ఎక్కడనా ఎంత గ్రీన్, అన్నీ గ్రీనేగా, మొత్తం అన్నీ గ్రీనే. అంటే ఏంటి, ఇది ఒక ట్రెండ్, అంతా గ్రీనే. ఎక్కడ టెన్షన్ తటపటాయించాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన, అమ్మో పడిపోద్దేమో తీగిపోద్దేమో అని చూడక్కర్లా. వేసుకుని ట్రేడ్ వేసి వదిలేసి కూర్చుంటే అబవ్ యావరేజ్ లైన్ నడిచినంత వరకు అది బుల్లిషే. కాస్త కొంచెం తగ్గితే అవుతుంది, పట్టించుకోకూడదు. అది చూసారా, ఇక్కడ డిస్టర్బెన్స్ నాయిస్ తగ్గిస్తుందా లేదా చూడండి. ఎన్ని 15 మినిట్స్ క్యాండిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100%, ఇక్కడ తర్వాత కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చిన ఇక్కడ కూడా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎకినాషి. మరి దీన్నే హాఫ్ అన్ అవర్, యాక్చువల్గా ఏంటంటే హాఫ్ అన్ అవర్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ట్రేడు మెజర్ చేస్తారు యాజ్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. హాఫ్ అన్ అవర్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా ఉందండి? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పెద్ద క్యాండిల్ ఇది కదా, ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది పెద్ద క్యాండిల్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చాలా పెరిగిపోయింది ఓపెన్ అయిన తర్వాత కూడా. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ పెద్ద క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, మళ్ళీ సపోర్టింగ్ క్యాండిల్. ఇది ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ విత్ ట్రెండ్ సపోర్టింగ్ క్యాండిల్స్. తర్వాత మామూలే చూడండి, గ్రీన్. ఈ గ్రీనే కాదు, అబవ్ యావరేజ్ లైన్కి చాలా పైన, మామూలుగా కాదు, దరిదాపుల్లో లేదు. యావరేజ్కిను దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే ఏంటి, ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్ యావరేజ్ క్యాండిల్ కంటే ఎంతో పైన ట్రేడ్ అవుతూ వచ్చాయి. ఇక్కడ చిన్న రెడ్ క్యాండిల్స్ హాఫ్ అన్ అవర్లో, అది డోజీ క్యాండిల్స్ యాక్చువల్గా. అంటే మొత్తం అంతా గ్రీనేగా. సీ ద బ్యూటీ. అంటే ట్రెండ్ ఏంటిది, ఇది చూస్తే కూడా అర్థమవుతుంది కదా. మధ్యలో హాఫ్ అన్ అవర్ క్యాండిల్ చూద్దామని చూస్తే తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఎక్కడన్నా బేరిష్ ట్రెండ్ ఉందా, లేదు. మరి అలా 1 అవర్ చూస్తే ఇంకా ఈజీ. ఇది 1 అవర్ చూడండి, ఫస్ట్ 1 అవర్ పెద్ద క్యాండిల్, ఇది కూడా ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిలే. నెక్స్ట్ ఇది కూడా చెప్పాలంటే ట్రెండ్ ఇనిషియేటింగే, ఆల్మోస్ట్ ఇది కూడా పెద్దదే. 4 గంటలు ఫస్ట్ 4 అవర్స్ చిత కొట్టేసినాయి. అసలే గ్యాప్ అప్ ఓపెనింగ్, 4 గంటలు 4 పెద్ద క్యాండిల్ చిత కొట్టేసినాయి. 5వ గంట చిన్నది, 6వ గంటకు వచ్చేటప్పుడు 6-7కి వచ్చేటప్పటికి, అంటే 5వ గంటను అది చివరిలో పావు గంట ఉంటుంది కదా, 6 చివర ఒక పావు గంట. ఇవి చిన్న డోజీ క్యాండిల్లో కనికరించి వదిలిపెట్టేసినాయి, చిత కొట్టేసి కనికరించి వదిలిపెట్టేసినాయి అంతే. ఆ చివర లాస్ట్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రాఫిట్ బుకింగ్లు అవి ఇవి ఉంటాయి కదా. అందుకే లాస్ట్ హాఫ్ అన్ అవర్, పర్టికులర్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మామూలుగా చేయకూడదు, అవసరం కూడా లేదు. చూసారా, హౌ యూ ఐడెంటిఫై ఎ ట్రెండ్.
అలాగే మార్కెట్ పడిపోయేటప్పుడు కూడా అలా పడిపోతుంది కదా, పడిపోయేటప్పుడు కూడా హకినాషి గివ్స్ బెటర్ ఐడియా. నౌ డూ యూ అడ్మిట్ విత్ మీ? మరి వన్స్ యూ అండర్స్టాండ్, ఇవేమి యావరేజ్లు కూడా తీసుకోలేదు అనుకుందాం, యావరేజ్ లైన్ వాడలేదు, ఈవెన్ ఇండికేటర్ ఏది వాడలేదు, ఆర్ఎస్ఐ అంతకన్నా పట్టించుకోలేదు, ఓన్లీ హకినాషి పెట్టుకుని కూర్చున్నా కూడా ఆ పెరుగుతున్న క్యాండిల్స్ దే విల్ గివ్ యూ గైడెన్స్. ట్రేడ్ వేయటం తెలియాలి, భయపడిపోకూడదు, అలా అని చెప్పి ధీమాగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సో ట్రెండ్ డేస్ నెలలో 3, 4, 2, 3, 4, 5 రోజులే ఉంటాయి. బిగినర్స్ జనరల్గా ఎదురెళ్ళకపోతే కొంతమంది అమ్మో ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుంది అని తిరిగి పుట్టుకొనేస్తారు, భయపడిపోతారు. అంటే వాళ్ళకి చార్ట్ రీడింగ్ తెలిస్తే భయపడరు, ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే భయం వస్తుంది, ఎప్పుడు పడిపోతుందో తెలియదు కదా మనకి, చెప్పి పడిపోతుందా. ఏ చార్టు రీడింగు లేకుండా ఏమీ చూడకుండా అట్లా ప్రైస్ యాక్షన్ మూమెంట్, ప్రైస్ మూమెంట్ని చూసి ట్రేడ్ వేసేస్తుంటారు చూసారా, దే ఆర్ బిగ్ లూజర్స్. వాళ్ళకంటే ఎక్కువ లూజర్స్ ఇంకెవరు ఉంటారు, ఎందుకంటే ఇంట్యూజివ్ ట్రేడింగ్ దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. చూసారండి. సో ఇట్లా ట్రెండ్ డేస్ వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు. ట్రెండ్ డేస్ వచ్చినప్పుడు ట్రెండ్ డేస్లో ఫస్ట్ బిగినర్, యాజ్ ఎ బిగినరు ట్రెండ్ డేస్లో డబ్బులు సంపాదించడం, అంటే ట్రెండ్ డేస్లో ప్రాఫిట్స్ తీయటం వస్తుంది స్టార్టింగ్లో, అంటే బిగినర్స్కి. తర్వాత ఇంకా మెచ్యూరిటీ వస్తే, మెచ్యూరిటీ వచ్చే కొద్దీ వాలటైలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ టైమ్స్ ఉంటాయి, ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ట్రెండ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రెండ్లో ఏమవుతుందంటే, అంటే డబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, అంటే పెరుగుతుంది, ఒక హాఫ్ పెరుగుతుంది, ఒక హాఫ్ టైము సుమారుగా, మళ్ళీ నెక్స్ట్ హాఫ్ ఏం తగ్గిపోతుంది. అంటే ఇట్లా పెరుగుతుంది మళ్ళీ తగ్గిపోతుంది. ఎక్కడున్నా కావాలి వేసిన చోట ఉన్నాను, ఏదో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టైపు. లేకపోతే తగ్గుతుంది, ఒక హాఫ్ తగ్గుతుంది, ఫస్ట్ హాఫ్ తగ్గుతుంది, సెకండ్ హాఫ్ పెరుగుతుంది. ఇది డబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అట్లా రోజులు కానీ వాలటైలిటీ కానీ ఇట్లా ఉంటాయి కదా, వాలటైల్ డేస్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, ఇదంతా దిస్ ఇస్ ఎ సైన్స్ అండ్ ఆల్సో ఆర్ట్. అది అర్థం చేసుకుని ట్రేడ్ చేయగలిగితే, ట్రేడ్ వేయగలిగితే యు మేక్ మనీ. హౌ డు యూ లైక్ ఇట్? హౌ ఇస్ ఇట్? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? ఏమైనా అనిపిస్తున్నదా? ఓకే, బాగానే ఉంది, ఉపయోగపడింది, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వీడియో, ఎస్ ఆర్ నో? మీ అభిప్రాయాన్ని మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మీరు చాలా తక్కువ మంది మెసేజ్లు పెడుతున్నారు. మీరు లైక్ చేయకపోయినా నేనేమనుకోను, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నేనేమనుకోను, మీ ఇష్టం. కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. గుడ్, బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ అవుట్. కేఎస్ఆర్ టెక్ అబ్బాయి ఉన్నాడు, బాబా నిర్భయంగా చాలా చక్కగా చెప్పేస్తుంటాడు తన అభిప్రాయం. కాకపోతే ఏంటంటే తనకి అంటే కొంతమంది స్టైలు, అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు మనం తప్పు పట్టడానికి ఏం లేదు, ఎవరి స్టైల్లో వాళ్ళు. కాకపోతే ఏంటంటే కొంచెం యుఫమిస్టిక్ కాకపోయినా కొద్దిగా సజెస్టివ్గా ఉంటే లాంగ్వేజీ బాగుంటుంది. కొంతమందికి తెలియదు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు రాసేస్తుంటారు, చెప్పేస్తుంటారు. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు ఈ వీడియో గురించి, ఈ క్లాస్ గురించి చెప్పండి. నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ సెటిల్మెంట్ రోజు ట్రేడింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలనే చెప్తా. ఈరోజు చెప్దాం అనుకున్నాను, మధ్యలో ఇది వచ్చింది, అవ్వలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్.